తా తా తై తా తా నువ్వే తై. అరే నీ కంటిలో ఎందుకింత భయం కనిపిస్తుంది? ప్రశాంతంగా నించోవాలి, ప్రశాంతంగా నించోవాలి. నేను నీకు ఇంజెక్షన్ ఇచ్చాను కదా, చూడు నీ ఒంట్లో ఉండే పార్ట్స్ అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. కానీ నువ్వేంటంటే భయపడుతున్నావు. సరే కానీ నువ్వు చెప్పు, నీ జీవిత లక్ష్యం ఏంటి? కానీ నేను నీ జీవితానికి కొత్త లక్ష్యాన్ని ఏర్పరిచాను. అదెందుకో నీకు తెలుసా? ఎప్పుడైతే ఈ శిల తయారవుతుందో అప్పుడు నిన్ను చూసి రసిస్తానికి చాలా మంది వస్తారు. హలో సార్. కంచన్, కంచన్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకు లీవ్ ఇచ్చాను కదా. సార్ నేను ఊరికే పనికి మాత్రమే స్టూడియోకి వస్తున్నానా? మీకే బాగా తెలుసు, శిల తయారు చేయడం చూస్తే నాకు చాలా ఇష్టం సార్. వావ్ సార్, ఎంత అందంగా శిల్పాన్ని చెక్కుతున్నారు సార్. ఈ శిలకి మీరు ప్రాణాలే పోశారు. సార్ ఈ 3 శిలల్ని మీరు ఒకే విధంగానే చెక్కారు సార్. కటోరీ నాకు ఫోన్ చేసింది ఎవరు? సార్ ఫోన్ చేసింది నేనే. ఇక్కడ సూపర్వైజర్ నేనే. ఎక్కడుంది? లోపలుంది, రండి సార్. రండి సార్, అక్కడుంది సార్. ఈరోజు వర్కర్స్ వచ్చి పని మొదలు పెట్టినప్పుడు ఈ ప్లాస్టర్ అలాగే కిందికి పడిపోయింది సార్. అప్పుడు మేము దీన్ని చూసాము. మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకే మిమ్మల్ని పిలిపించాం సార్. ఏదైనా ఒక హ్యామర్ ఉంటే ఇవ్వండి. అలాగే. ఇదిగో సార్, తీసుకోండి. పంకజ్ అందరిని ఇక్కడే ఉండమని చెప్పు. మీరు కొంచెం వెనక్కి రండి అంటున్నాను కదా.
వెనక్కి వెనక్కెళ్ళండి. వెనకెళ్ళండి. మై గాడ్, ఇది బాంబ్ పేలబోతోంది. క్వైట్. నిశ్శబ్దం. నాకు ఆ నిమిర్తమ్మ కావాలి. ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అది నాకు కావాలి. ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, లేపేయండి. చూద్దాం. ఎస్ బాస్. క్లియర్గా. క్లియర్. వాడెక్కడా? అదే విక్కీ ఎక్కడా? నిమిర్దమ్మని తీసుకురమ్మని నేనే కదా వాడిని పంపించాను. వాడు ఎక్కడున్నాడో తెలియట్లా, మెసేజ్ లేదు, ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు దాకా నమ్రతమ్మ దొరకలేదనుకుంటా. అఫ్ కోర్స్ ఇప్పుడు వరకు వాడికి నిమిర్తమ్మ దొరకపోయి ఉండొచ్చు కదా. గుడ్. దీనికి మించి వేరేం చెప్పమంటావు? నా కోసం పనిచేసే వాళ్ళంతా ఒక బుర్ర తక్కువ ఎదవలు. రేపట్లోపు నిమిర్దమ్మ దొరకకపోతే ఆ తర్వాత పనిచేసే అర్హత మీరంతా కోల్పోతారు. నేనే ఇక రంగంలోకి దిగి చెయ్యాలి. ఆశ్చర్యంగా ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో బాంబుని పెట్టారు. దీనికి అర్థం ఏంటి? ఇక్కడ ఎవరైనా ఉండడానికి వస్తే వాళ్ళందరూ చనిపోవాలా ఏంటి? ఇంత పెద్ద కుట్ర. ఈ పని ఎవరు చేసింది? సార్ నిజం చెప్తున్నాను, నాకేమీ తెలియదు సార్. ఆ ప్లాస్టర్ గనక ఊడిపోయి కింద పడిపోకపోతే దాని వెనకాల బాంబు ఉందన్న విషయం ఖచ్చితంగా మాకు తెలియదు సార్. ఇలా చూడు, అబద్ధం చెప్పకు. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను. ఇప్పటి నుంచి దాదాపు 6-7 ఏళ్ల ముందుగా ఎప్పుడైతే బిల్డింగ్ మొదలు పెట్టామో కొన్ని రోజుల్లోనే ఏదో డిస్ప్యూట్ కారణంగా బిల్డింగ్ ఆగిపోయింది సార్. కొన్ని రోజుల ముందే అన్ని సాల్వ్ అయిపోయి ఈ రోజే మొదలు పెట్టాము. చాలా వేగంగా జరుగుతోంది సార్. సార్ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టడం మొదలు పెట్టారో నాకు తెలిసి బాంబు అప్పుడే అక్కడ పెట్టి ఉండాలి సార్. 6-7 సంవత్సరాలకు ముందా? మీరు చెప్పే దాంట్లో అర్థమే లేదే. అదేంటంటే మీరు చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నట్టు మీరు చెప్తున్నారు. అదేంటంటే ఈ రోజు బాంబు పెడితే 6-7 సంవత్సరాల తర్వాత పేలుతుందా? 6 ఏళ్లకు ముందు సూపర్వైజర్ ఎవరు? నువ్వా? నేను కాదు సార్, నా ముందు మణి ఉండేవాడు. తను పని వదిలి వెళ్ళిపోయాడు సార్. ఐసి. సరే, ఇక్కడ వర్కర్స్ అందరూ పనిచేస్తున్నారు కదా, అందులో పాత వర్కర్స్ ఉన్నారా? సార్ వీళ్ళు డైలీ పని చేసేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు ఇక్కడుంటే రేపు ఇంకెక్కడో. కానీ ఒక్క విషయం సార్, అప్పుడు పనిచేస్తున్న ఒక ఆడ మనిషి గురించి నాకు బాగా తెలుసు సార్. ఆవిడ మీకేదైనా ఉపయోగపడుతుందేమో సార్. ఎవరా లేడీ? సార్ జనాలు ఏమంటున్నారంటే అక్కడ ఆవిడ ఏదో చూసిందట. ఆవిడ పేరు బంతినేని వినా సార్. ఇప్పుడెక్కడుందో నాకు తెలియదు సార్. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద బిల్డర్ని పెళ్లి చేసుకుందట. ఏంటి? బిల్డింగ్లో పనిచేసే ఒక వర్కర్ లేడీ బిల్డర్ని పెళ్లి చేసుకున్నారా? సార్ కొంచెం కష్టంగానే ఉండే, కానీ దీన్ని డిఫ్యూజ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిదైంది. తగిన సమయానికే వచ్చాం, లేకపోతే అంతా గందరగోళం అయి ఉంటుంది. కానీ సార్ పూర్తిగా మనం తప్పించుకోలేదు. ఇది బాంబ్ది ఒక చిన్న పార్ట్ మాత్రమే. మీరేం చెప్తున్నారు? సిటీ మొత్తంలో ఇలాంటి చాలా బాంబ్స్ పెట్టుంటారు. అన్ని బాంబ్స్కి ఒకటే ట్రిగర్ కూడా సార్. అది ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. మీరేమంటున్నారు? ఫుల్ సిటీలో బాంబులు పెట్టారా? ట్రిగ్గర్తో వాటిని ఎప్పుడైనా పేల్చొచ్చా? అవును సార్. మై గాడ్. 6-7 ఏళ్లకు ముందే సిటీ మొత్తం బాంబులు ఫిక్స్ చేశారు. ఎప్పుడైనా ఏవైనా జరుగుతుంది.
బాస్, కంచెన్ వచ్చేసింది. ఎక్సలెంట్. కంజన్ నాకు బాగా తెలుసు. ఎవరు చేయలేని పనులు నువ్వు ఖచ్చితంగా చేస్తా నాకు తెలుసు. కమాండర్ అంటే ఈ విధంగా ఉండాలి. నువ్వు నా యొక్క బెస్ట్ కమాండర్ తీసుకొచ్చావు కదా, అది ఇవ్వు. చూసుకోండి, తినే దగ్గర నుండి నేర్చుకోండి. చూసావా, ఒక అమ్మాయి పనిని పూర్తి చేసుకుని వచ్చింది. తినే దగ్గర నుండి నేర్చుకోండి. ఈ పనిని ఎవరు చేశారు? ఎవరు విక్కీని చంపింది? నువ్వేనా వాణ్ణి చంపింది? లేదు, నేను చంపలేదు. నేనెందుకు చంపుతాను? విక్కుందాజీ చంపాడా? చెప్పు. స్పీకప్. లేదు. ఎప్పుడంటే విమృతి అమ్మని విక్కీని వెతకడానికి పిర్కుందా స్టూడియోకి వెళ్ళానా, అక్కడ భయంకరమైన వాళ్ళు కొందరొచ్చి దాడి చేశారు. దాంతో నాకు తెలిసి వాళ్ళు నిమృత అమ్మనే వెతికారు. ఏంటి? ఇంకా కొంతమంది నిమృతమ్మని వెతుకుతున్నారా? ఇదెట్లా సాధ్యమవుద్ది? సరే, ఇంతకి వాళ్ళెవరు? ఎవరు వాళ్ళు? బాస్, అది నాకు తెలీదు. అక్కడ ఒక పెద్ద రచ్చ కూడా జరిగింది. వచ్చిన వాళ్ళు మొత్తం స్టూడియోని ధ్వంసం చేశారు. అంతేకాకుండా నిర్కుంతాంజీ అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో దాక్కున్నారు. కానీ నాకు తెలిసి వాళ్ళకి నిమృత వాళ్ళమ్మ దొరకలేదు. సరే, వాళ్ళు వెళ్ళిన తర్వాత నిమృతమ్మని వెతకచ్చు కదా. బాస్, నేను అన్ని చోట్ల వెతికాను. ఒక్క చోటు కూడా వదలకుండా వెతికేశాను, కానీ నాకు కనిపించలేదు. బాస్, నాకు తెలిసి ఫిర్కుంతానే నిమిర్త వాళ్ళ అమ్మని దాచుండాలి. ఓ, అలా అయితే నిమృతమ్మా అదే స్థలంలో ఫిరుగుందా దర్జీ దగ్గర అది ఉండాలి. ఏంటిది? రక్తమా? కుందన్, ఏమైంది ఇక్కడ? ఏంటి రక్తం? నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు మేడం. నేను మధ్యాహ్నం తిండి పెట్టేసి సర్ని పిలవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే నాకేం తెలీదు మేడం. ఏంటి? అలా అయితే నాన్న ఇక్కడ లేరా? నాన్నకి ఫోన్ ట్రై చేస్తాను. నాన్న ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఫోన్ ఆయనకేమై ఉండదు కదా. నాన్న, రిలాక్స్, ధైర్యంగా ఉండు. పెద్దగా పోట్లాట జరిగింది. అక్కడ చూడు, బయట నుంచి ఇంత దూరం రక్తం మరకలు నలువైపులా ఉన్నాయి. పైగా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ పనిని ఎవరైతే ఇలా చేశారో కోపంలో ఉండాలి. ఇది ఖచ్చితంగా ఒకరు చేసిన పని కాదు. 4, 5 లేక ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉండొచ్చు. అటు చూడు, అన్ని వైపులా బూట్ల గుర్తులున్నాయి. చూడు నిఖిల్, ఈ రక్తం మరకలు ఎంత దూరం వెళ్తున్నాయో చూడు. సచిన్, శ్రేయ, మీరు చుట్టుపక్కల వెతకండి, ఏమైనా దొరకచ్చు. సార్, మా నాన్నకి ఏమైందో చెప్పండి. మా నాన్నని ఎవరు చెప్పారు? చెప్పండి ప్లీజ్. రమ్య, ఇక్కడ పెద్ద గొడవ జరిగిందని తెలుస్తోంది.
కానీ మీ నాన్నగారికి ఏం జరిగిందో ఇప్పుడు చెప్పడం అనేది కష్టమే. అన్నట్టు ఇక్కడికి ముందుగా వచ్చింది ఎవరు? సార్, అందరికంటే ఫస్ట్ నేనే వచ్చాను. మధ్యాహ్నం లంచ్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ స్టూడియోలో ఇవన్నీ చూశాను సార్. మీరిద్దరూ ఎవరు? సార్, కుందన్ మా ఇంటి పనివాడు, ఇంకా అమిత్ తిను నా బాయ్ ఫ్రెండ్. సార్, ఇలా చూడండి, ఈ కత్తి దొరికింది. ఖడ్గమా? దీంతో దాడి చేశారా? సార్, ఇప్పుడు ఖడ్గన్ ఎవరు యూజ్ చేస్తారు? ఇది నింజా ఖడ్గంలా ఉంది. నింజా తెలిసిన వాళ్ళు దాడి చేశారా? ఇది ప్రొఫెషనల్ చేసిన పని. రక్తం మరకలను బట్టి చూస్తుంటే ఏదో శవాన్ని ఇక్కడి నుంచి లాక్కెళ్ళినట్టుగా ఉంది. డెడ్ బాడీయా? మీరు మీరు ఏమంటున్నారు? మా నాన్నని ఎవరైనా చంపారా? చూడు రమ్య, ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం. ఆ ఉద్దేశంతోనే కొంతమంది ఇక్కడికి వచ్చారు. మీ నాన్నగారికి ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసిన తర్వాతే తెలుస్తుంది. సార్, ఈ లాగి తీసుకువెళ్ళిన మార్కింగ్ డోర్ బయటనే అయిపోతుంది. బయటికెళ్ళి చూద్దాం. ఆ రేమా, మీ నాన్నగారి ఫోటో ఒకటి నాకు కావాలి. సరే సరే సార్. సార్, రక్తం మార్క్స్ కొట్టి ఇక్కడ దాకే ఉంది. ఇక్కడ వరకు ఆ రక్తం మరకుంది. ఇదేమిటి? ఏదో టైర్ గుర్తుల్లో ఉన్నాయి. సార్, ఇది దేని టైర్ సార్? ఒక కారు టైర్ ఇంత సన్నగా ఉంటుందా? నో శ్రేయ, కార్ టైరు ఇంత సన్నగా ఉండదు. ఇది ఇంకేదైనా బండి అయి ఉండొచ్చు. అయితే ఇది ఎలాంటి బండి ఉంటుంది సార్? ఎందుకంటే టైర్ ఇంత సన్నగా ఉంది కదా. ఒకవేళ శ్రేయ దాడి చేసిన వ్యక్తికి విచిత్రమైన బండి ఉన్నట్టుంది, అందుకే టైర్లు ఇలా ఉన్నాయి. లేదా స్టూడియో వెహికల్ అయి ఉండొచ్చు. విగ్రహాలు తయారు చేసే చోటు కదా, ఆ సామాన్లు తీసుకొచ్చే బండి అయి ఉండొచ్చు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే ఎవరో డెడ్ బాడీని అక్కడి నుంచి ఇక్కడి దాకా లాక్కొచ్చారు. ఆ తర్వాత ఈ బండిలో ఎక్కించి ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆ టైర్ గుర్తులు ఇక్కడున్నాయి. రండి, ముందుకు వెళ్ళి చూసొద్దాం. సార్, ఆ టైర్ దారం ఇంతవరకు వచ్చింది. అయితే దీని తర్వాత ఎటు వెళ్ళిపోయిందని మనం ఎలా కనిపెట్టాలి? అదిగో అక్కడ ఒక కెమెరా ఉంది. అందులో చూస్తే ఎటువైపు వెళ్ళిందో తెలుస్తుంది. శ్రేయ, దాని ఫుటేజ్ కలెక్ట్ చేయి. సో ఫర్కుందాకి ఈ హత్య చేయలేదు. వాడే ఒక హంతకుడు. ఎవరినో చంపేసి ఇంటి బయటకు తీసుకొచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లడం కోసం వాడు చిన్న బండిని వాడుకున్నాడు. సార్, అలాగైతే ఇంటి బయట ఉన్న టైర్ గుర్తులు చూసాం కదా, అది ఈ బండిదా సార్? అవును శ్రేయ, ఆ చిన్న బండి గుర్తులే. అందులోనే వాడు బాడీని పెట్టి తీసుకువెళ్ళాడు. సార్, హత్య జరిగిన చోట చాలా కాలి గుర్తులు దొరికాయి. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది, పెద్ద గొడవే జరిగి ఉండాలి. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది ఫర్కుందాకి చెప్పాలి. సార్, ఫర్గుందా ఎవరినైనా చంపినట్టయితే ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటాడు? డెడ్ బాడీని ఇంతమంది ఉండే చోటికి ఎందుకని తీసుకొస్తాడు? డెడ్ బాడీని ఎవరైనా చూసినట్టయితే ఫర్కుందాకి ఇంకోలా ఆలోచించుంటాడు. బాడీని బాగా ప్యాక్ చేసి ఇటువంటి బండి మీద పెట్టి తీసుకువెళ్తే ప్రజలెవరికి అనుమానం రాదు. తెలివైన వాడే. సరే, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? సార్, అతను ఎడం వైపు తిరిగాడు. ఈ రోడ్డు తులసి రోడ్లో మూతపడిన సొరంగానికి వెళ్తోంది. అక్కడ చిన్న చిన్న చెరువులున్నాయి. ఏంటి సార్, టైర్ గుర్తు వెళ్తూనే ఉంది. సార్, ఇంతటితో ఆగిపోయింది.
సార్ ఇలా చూడండి, షూస్ గుర్తులు. అలాగైతే ఇక్కడికి చాలా మంది వచ్చినట్టున్నారు. ఈ బూట్ల గుర్తులన్నీ కూడా ఫిర్కుందాసీవే. ఆ తర్వాత వాడన్ని పనులు పూర్తి చేసి ఆ తర్వాత ఇక్కడ చివరకొచ్చి మొత్తం బలాన్ని ఉపయోగించి బండిని ముందుకు తోశాడు. ఆ వ్యక్తి ఆ బాడీని తీసుకొచ్చి కింద పడేసి ఉండాలి. డైవర్స్ని పిలవండి. ఈ చెరువంతా ఫుల్గా వెతకాలి. నువ్వు అటువైపు వెళ్ళు. వెతకండి వెతకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఇటువైపు రండి. ఇక్కడున్నాను సార్. క్రేన్ ముందుకు తీసుకురండి. శవాన్ని కట్టేసి ఆ క్రేన్కి తగిలించండి. పైకి వెళ్ళు. తారికా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? దొరికింది. మనం చాలా అదృష్టవంతులం. ఈ సిమెంటు ఎక్కువగా ఆరలేదు. లేకపోతే ఈ చిన్న హ్యామర్తో కొట్టి కొట్టి తీస్తే ఒకరోజు అయిపోతుంది తెలుసా? సార్ ప్రాబ్లం ఏంటి? ఒకవేళ అది ఇరుక్కుపోయి ఉంటే పెద్ద స్లెడ్జ్ హ్యామర్ ఉంది కదా, దాన్ని పట్టుకుని. పంకజ్, ఇందులో డెడ్ బాడీ ఉంది, సో మనం చూసే చేయాలి. అసలు నాకు ఒక విషయమే అర్థం కావట్లేదు. హంతకుడు ఈ శవాన్ని సిమెంట్లో ఎందుకు దాచుంచాడో అర్థం కావట్లేదు. అవును బాస్, ఇది నిజంగానే ఒక మిస్టరీనే. ఆ 4 స్టెప్స్ తీసుకురా. సార్ ఏమైంది సార్? ఏమైనా దొరికిందా? బాస్ ఇలా చూడండి, ఈ ట్రాకర్ని సిమెంట్లో దాచిపెట్టారు. ఇందులోంచి ఏం తెలుస్తుందంటే హంతకుడు ఇందులోంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఈ డెడ్ బాడీని సిమెంట్లో పూడ్చి నీళ్ళల్లో ముంచి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అవసరమైనప్పుడు ఈ ట్రాకర్తో దాన్ని అందంగా బయటికి తీయొచ్చని. ఎందుకని ట్రాక్ చేసి వెతకాలి? వాడికి ఎందుకని బాడీ అవసరం? ఏదో ఒక కారణం ఉండే తీరాలి కదా. అరే ఏంటయ్యా నువ్వు ఇలా ఉన్నావా? ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు, తర్వాత ప్రశ్నని బుల్లెట్ లాగా షూట్ చేస్తాను రెడీగా ఉంటావు. కాస్త ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వయ్యా. ఇలా చూడు తారికా. ఇప్పుడేం దొరికింది బాస్? వీడి మెడ మీద చాలా చిన్న చిన్న రక్త మరకలు కనిపిస్తున్నాయి. ఆ మరకలు ఒక విధమైన హ్యామరేజ్, టిష్యూల్ హ్యామరేజ్. దీనికి అర్థం ఏంటంటే వీడి మెడ మీద ఉన్న చిన్న 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 నరాలన్నీ భయంకరంగా పేలయి అక్కడి నుంచి రక్తం కారింది. డ్రై మూక సెలవు కూడా ఉంది. ఒక్క నిమిషం సోలంకి, ఒక్క నిమిషం. జైవంతి సార్, సోలంకి ఎన్నో విషయాలు చెప్పాడు, ఏదైనా నీకు అర్థమైందా? నేనేం చెప్పేది? అర్థం కాలేదు కదా, నాకు కూడా ఏం అర్థం కాలేదు. సరే అర్థమయ్యేలా చెప్తాను, మామూలు పదాలతో అర్థమయ్యేలా చెప్తాను. ఈ మనిషిని చంపి వాడి ఒంటి మీద సిమెంట్ పూయలేదు, వీడిని ప్రాణాలతోనే సిమెంట్ పూశారు, ప్రాణాలతో పూశారు. ఊపిరి ఆడకపోవడం వల్ల తను చనిపోయాడు. ఊపిరి వదిలి చనిపోయాడా?
అవును. ఒకరిని ఇలా కూడా చంపొచ్చాయేంటి? సురుగుందార్జీ కూతురు కూడా ఇటువంటి విషయాలు తెలిసుండవు. వాళ్ళ తండ్రి హంతకుడని తెలిస్తే బాధపడుతుంది. మా నాన్న హంతకుడా? ఏం మాట్లాడుతున్నారు? పెర్కుందాసియే హంతకుడు. అంతేకాదు, అతను ఎలా చంపాడో నీకు తెలుసా? బ్రతికున్న ఒక మనిషిని సిమెంట్లో వేసి మూసేశాడు. ఏంటి? మీ నాన్న బ్రతికున్న మనిషిని ఒక విగ్రహంలా మార్చేశాడు. సిమెంట్ లోపల ఊపిరాడక చనిపోయాడు. ఆ తర్వాత తలని కత్తితో నరికేశాడు. లేదు, మా నాన్న ఇలా చేసుండరు. మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమేం తప్పుగా అర్థం చేసుకోలేదు. సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా ఉంది. శవాన్ని బండి మీద వేసి లాక్కుని వెళ్ళాడు. ఆ చెరువు దగ్గరకు తీసుకువెళ్లి అందులో విసిరేశాడు. అప్పుడే శవం దొరకదనుకున్నాడు. ఓ గాడ్, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఇప్పటి వరకేం తెలీదు. త్వరలోనే అంత కనిపెట్టేస్తాం. లేదు, నాన్న ఇలా అంతా చేసుండ్రు. నాన్నని వెళ్ళి వెతుకుదాం. రేమా, దిగులు పడకు. నాన్నని తీసుకుని వద్దాం. అతడు ఎవరిని కూడా చంపరు. అమ్మగారు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. సార్ ఖచ్చితంగా వచ్చేస్తారు. సార్, స్టూడియో మొత్తం వెతికాను కానీ చేయబండి ఎక్కడ దొరకలేదు. సార్, ఫిల్గుత్ నాచియా డీటెయిల్స్ అని కనిపెట్టాను. వాళ్ళకి సిటీలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర పెద్ద ఎవిడెన్స్ ఏం లేదు. ఫిర్కుందాసి దొరికితేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాపర్టీలో వాడు దాక్కుని ఉండొచ్చు. రండి, అందరం కలిసి అతన్ని వెతుకుదాం. పారిపోయాడు. నాకు దక్కాల్సింది ఏది దక్కలేదు. కానీ మీ అందరూ ఇక్కడ అందరూ గొర్రె లెక్క నా మొక్కాన్నే చూస్తున్నారు. పనికిరాని నా కొడుకులు. ఒక్క పని కూడా చేతకన్నా నా కొడుకుల్ని పెట్టుకున్నాను. యూస్లెస్. సార్, టెన్షన్ అవద్దు సార్, అది త్వరలో దొరికేస్తుంది. సిఐడి కూడా దాన్ని వెతుకుతున్నారు. టెన్షన్ లేదా సార్? వెరీ గుడ్. సిఐడి వాళ్ళు వెతుకుతున్నారా? రే గొర్రె, మనం వెళ్లే లోపల సిఐడి గనక వెళ్ళారనుకో, నిమిర్దమ్మ వాళ్ళకి దక్కుతుంది. ఏమైనా చెయ్యి, లేదంటే చచ్చిపోరా. సిఐడి కంటే ముందర అక్కడికి వెళ్ళి చేర్రా. అండర్స్టూడ్? ఓ సార్. ఈడియట్స్. ఈయనకు అద్భుతమైన శిల్పి కదా. ఈయనెందుకని ఒకరిని చంపాలి? ఏం కారణమై ఉంటుంది? ఎవ్వరి బుర్ర చెడిపోయి పిచ్చివాళ్లా తిరుగుతున్నాడో వాడే ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు. లేకపోతే ఒక సైకో అయి ఉండాలి. వాళ్లే ఇటువంటి వికృతం పనులు చేస్తుంటారు. సోలంకి సార్, అక్కడేదో కనిపిస్తుంది. ఫ్రెడీ, నాకు కనిపిస్తుంది. ఏంటది? చూడు సోలంకి, తొందరగా చూడవయ్యా. చూస్తున్నాను బాస్, ఉండండి, చూస్తున్నాను. తారిక కతివు. మై గాడ్ సార్, ఎంత అందంగా ఉందో. చాలా పాతది, కొన్ని వేల సంవత్సరాల పాతదై ఉంటుంది. అయితే చాలా కాస్ట్లీ అనుకుంటా. లేకపోతే ఏం సార్, ఇదొక హిస్టారికల్ ట్రెషర్. పాత వస్తువుల మీద ఆశపడేవాడు దీన్ని డబ్బులు పెట్టి కొంటాడేమో. అభిజిత్, ఒక ప్రాణం ఉన్న వ్యక్తి లోపల ఇది పెట్టి ఆ ప్రాణం ఉన్న మనిషిని దీంతో పాటు ఒక సిమెంట్లో కవర్ చేసి పెట్టడం అనేది, తర్వాత దాన్నే తీసి చెరువులో విసిరేయటం, దీని వెనకాల పెద్ద కుట్రే ఉంది. దీని నిజానిజాలు ఏంటనేది ఫిరుగుందార్జీ చెప్తేనే తెలుస్తుంది. చాలా రోజులుగా ఓపెన్ చేయలేదులా ఉంది. సార్, ఈ చుట్టుపక్కల ఏ బండి ఉన్నట్టు తెలియడం లేదు. ఓసారి అంతా చెక్ చేయండి. సచిన్, ఆ బండి ఇక్కడే ఉంది. ఇచ్చుడు టైర్ గుర్తులు.
ఇదేమిటి? దాన్ని తీసే. ఇదిగో ఆ బండి ఇక్కడుంది. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా. విచిత్రంగా ఉంది సార్. టైర్ని ఇక్కడ పెట్టాడు, అది కూడా డిస్మాంటిల్ చేసి పెట్టాడు. ఈజీగా దాచిపెట్టచ్చు కదా. అది సార్, ఇలాంటి కలర్ఫుల్ బండిని నేను ఇంతవరకు చూడనే లేదు. కలర్ ఉంది, అలాగే రక్తం మరక ఉంది. వావ్, చనిపోయిన వారి రక్తం మరకలు. ఇచ్చుడు. ఎవరినో ఈడ్చుకుంటూ వచ్చాడు. ఇటు చూడండి సార్, బ్లడ్ మార్క్స్. భూమి తడిగా ఉంది. ఇక్కడ తవ్వి చూద్దాం. వన్ మినిట్. చేత్తో తీయండి. జాగ్రత్త. మీకు తెలుసా మీ మెడకి ఎందుకు తగిలించామని? అది మీకు తెలుసా? ABC అని. ఎందుకంటే కత్తి మీద నుంచి, ఆ బండి మీద నుంచి మేము మీ ఫింగర్ ప్రింట్స్ తీసాం. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో త్వరలోనే తెలుస్తుంది. ఫిర్గుందాజీని, ఆ మనిషిని ఎవరు చంపింది అన్నీ తెలుస్తాయి. సార్ మీరేమంటున్నారు? సార్ నేను తన కూతుర్ని నేనెందుకు హత్య చేస్తాను? సార్ నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. నేను అలా అంతా చెయ్యను. ప్రేమించే వాళ్ళని చంపకూడదని ఉందా ఏంటి? ఎప్పుడైనా ఆయన కోపానికి నువ్వు బలయ్యుండొచ్చు కదా. ఈరోజు US నుంచి పగ తీర్చుకోవడానికి వచ్చుంటావు. నువ్వు కూడా చంపుండొచ్చుగా అమిత్. నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, కానీ వాళ్ళ నాన్న ఫిర్కుందాసి ఇది ఆయనకి ఇష్టం లేదు, అవునా? లేదు సార్, అలాంటిది ఏమీ లేదు సార్. నాకు అతని మీద మర్యాద ఉంది సార్. అతనికి పెళ్లిలో ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఒకరోజు మా పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నేనెందుకు చంపాలి సార్? సరే, ఏ నోరు తెరిచారు, బి నోరు తెరిచారు. ఇప్పుడు CA మాట్లాడాలి. ఏంటి కుందన్, నువ్వు కూడా ఏదైనా మాట్లాడతావా? సార్ నాకు నా ఓనర్ అంటే చాలా ఇష్టం సార్. కొంచెం విచిత్రంగా ఉంటారు, కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే సార్. కానీ నేను ఆయన్ని ఎందుకు చంపుతాను సార్? సార్ ఆయనకి రాయమా మేడం తర్వాత నేనే ఆయనకి ఇష్టం సార్. నేను ఆయనకి మంచి పని మనిషి, కానీ చెప్పాలంటే మీ ముగ్గురు మంచి వాళ్ళు, నీతిగల వాళ్ళు కూడా. మీరెందుకు హత్య చేస్తారు? కానీ ఎవరు చేసినా సరే ఈ మనిషిని హత్య చేశాడో వాడు చాలా ఘోరంగా చంపాడు. వాడు ఎలాగో చచ్చిపోయాడు, కానీ కళ్ళు కూడా పీకేశాడు. సలోంకి సార్, మీకు ఒక సంతోషమైన వార్త. చెప్పండి సార్. మీరు మాకు 3 ఫింగర్ ప్రింట్స్ ని పంపించారు కదా, ABC. ఆ 3 ఫింగర్ ప్రింట్స్ లో ఒక ఫింగర్ ప్రింట్ కత్తి మీద ఉన్న ఒక ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ అవుతుంది. అది ఎవరు? ఓకే సార్. సార్ సార్ గోడ మీద ఫింగర్ ప్రింట్ దొరికాయి కదా, అది మ్యాచ్ అయింది సార్. ఎవరది? ABCలో ఎవరు నింజా వారియర్? సార్ నేను ఒప్పుకుంటాను సార్. నేను నింజమణితో కలిసి వాళ్ళ స్టూడియో మీద దాడి చేశాను సార్. అయినా సార్ నేను ఎవరిని చంపలేదు సార్. సరే, స్టూడియోని ఎందుకు అటాక్ చేశావు? ఎందుకని అక్కడ గొడవలు పెట్టావు? అక్కడ ఏం వెతుకుతున్నావు? నిమృతాంబ కోసం వెళ్ళాను. నిమృతాంబ? ఇదేంటి సార్? నాకు దీని గురించి ఏది తెలీదు. మా నింజా టీం లీడర్కి మాత్రమే దీని గురించి తెలుసు. ఎవరు చెప్తే నువ్వు ఇదంతా చేశావు? కటోరీ డమ్టా? కటోరీ డమ్టా అంటే సార్ ఈ పేరంతా నాకు అసలు తెలియదు సార్. సార్ మమ్మల్ని అంతా హర్ఫీస్ డోంగరా భార్య పంపించింది సార్. ఏంటి? హర్ఫీస్ డొంగారా వైఫా? సార్ ఇది చాలా పెద్ద మేటర్లా ఉంది. హర్ఫీస్ దుంగారా వైఫ్ కూడా ఇందులో సంబంధం ఉంది. అది మాత్రమే కాకుండా ఈ మర్డర్స్ మొత్తం నిమృతాంబ కోసం జరుగుతున్నాయి.
అవును సార్, అదే జరుగుతోంది. అందుకే ఫిర్కుందాసిని అతను చంపేసి అతని శరీరంలో ట్రాకర్ని ఫిట్ చేశాడు. హర్ఫీస్ డొంగరా వైఫ్ ఎక్కడున్నారు? సార్ నాకు తెలియదు. తను చెప్తేనే నువ్వు చేస్తున్నావు, కానీ నీకు తన గురించి తెలియదా? సార్ నిజంగా నాకు తెలియదు. ఎస్ సార్. ఓకే సార్. సార్ ఫిర్గుందా హంతకుడి యొక్క ఫింగర్ ప్రింట్స్ చేతి బండి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతుంది సార్. ఓ, తోపుడు బండిలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. అవును సార్, నేనే ఆయన్ని చంపాను. నిమృతాంబు పొందటం కోసమా? అవును సార్. ఇమృతాబుని తీసుకొచ్చే పని నీకెవరిచ్చారు? కటోరి. అదే అనుకున్నాను, ఈ కటోరీ డంటా ఎక్కడో దాక్కుండే ఈ పనులని చేస్తున్నాడని. మొత్తం పనులు ఈ కటోరీ డంటానే చేస్తున్నాడు. సార్ నేను నిమృతాంబా కోసమే ఫిర్గుందాస్ ఆయన ఇంట్లో పని మనిషిగా చేరాను సార్. ఆ కటోరీ గడు నాకు ముందే చెప్పాడు సార్. విక్కీని కూడా ఈ పని గురించే పంపాడు సార్. కానీ ఫిర్గుందాస్ వాడిని ఒక సెలగా చేసి చంపేశాడు. కానీ నువ్వెందుకు వాడిని చంపావు? అది ఇంత దారుణంగా? లేదు సార్, నేను ఉట్టి నిమృతాన్ని అడగడానికి వెళ్ళాను. కుందన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిమృతమా ఎక్కడ? నిమృతమనా? నీకు దానికి ఏం సంబంధం చెప్పు. అదంతా మీకు అనవసరం. నేను చెప్పేది మాత్రం చెమ్ము. నిమృతమా ఎక్కడా? ఇంతకు ముందు కూడా నిమృతమ్మని అడిగి చాలా మంది వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళందరినీ నేనేం చేశానో తెలుసు కదా. ఇదిగో ఈ చేత్తోనే వాళ్ళని సెలగా మార్చేశాను, ప్రాణాలతో చంపేశాను. కటోరీ లాంటి మనుషులతో నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను అతని మనిషినే, కానీ నేను వాడలాగా ఇక్కడికి చావడానికి రాలేదు. నిన్ను చంపడానికి వచ్చాను. నువ్వు నాకు నిమృతమ్మ గురించి చెప్పకపోతే. నువ్వు ఎప్పుడైతే షూలేసుని కట్టడం ప్రారంభించావో అప్పటి నుంచి నేను క్రైమ్ చేయడం ప్రారంభించాను. నాకు నువ్వు సేవ చేయడం వల్ల నేను క్షమించి వదిలేస్తున్నాను. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే వాళ్ళలాగా నువ్వు కూడా ప్రాణాలు వదలాల్సి ఉంటుంది. అర్థమైందా? వెళ్ళు. ఎలా తగ్గించుకోవాలో నాకు బాగా తెలుసు. చెప్పు. చెప్పు కదా, వదలండ్రా. అందుకే ఫస్ట్ బాడీని దాచేశాను, ఇంకా చేయి బండిని కూడా దాచేశాను సార్. ఆ నిమృతాంబలో అటువంటి విశేషం ఏముంది? దాన్ని పొందటానికి కటోరీ అంత కష్టపడుతున్నాడేంటి? నాకు తెలీదు సార్. నాకు తెలిసిందంతా ఏంటంటే కటోరికి ఆ నిమృతాంబ దొరకకపోతే వాడు మొత్తాన్ని చెడగొట్టేస్తాడు. ఇంకా వాడు ఆ నిమృతాంబ కోసం ఇప్పటికీ రేమా మ్యాడ్ని కిడ్నాప్ చేసి ఉంటాడు. తప్పుకోరా. వెనక్కి వెళ్ళావు. బాయ్ బాయ్ దయ్యా, తర్వాత కలుద్దాం. మనం అతి త్వరలోనే కలుద్దాం.